ఏపీ పాలిటిక్స్ లో రప్పా డైలాగ్ రచ్చ కొనసాగుతూనే ఉంది. పేర్ని నాని వ్యాఖ్యలతో మరోసారి పుష్ప సినిమా డైలాగ్ చర్చకు దారితీసింది. జగన్ పర్యటనలో మొదలైన రప్పా డైలాగ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ఏపీలో రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. డైలాగులు చెప్పడం కాదు, చేసి చూపించాలని వైసీపీ కార్యకర్తలకు చెబుతుండటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఆ క్రమంలో పేర్ని నాని వరుసగా కేసుల్లో బుక్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు. కృష్ణా జిల్లా పామర్రు అవనిగడ్డ నియోజకవర్గాల్లో బాబు షూరిటీ మోసం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని రప్పా డైలాగ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లోకేష్ రెడ్ బుక్ అంటున్నారు, మీరు కూడా రప్పా అంటున్నారు. ఏదైనా పని చేయాలంటే రప్పా అనడం కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని పేర్ని నాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాలు షేక్ చేస్తుంది. పని చేయాలంటే అనవసరమైన మాటలు అల్లరి కాదని, పని చేయడమే ముఖ్యమని హింసను ప్రేరేపించేలా వైసీపీ క్యాడర్ ని ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యానించడం పొలిటికల్ హీట్ ను పెంచేశాయి. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు. సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు. అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి. కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. పేర్ని నాని వ్యాఖ్యలు వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. జగన్ రెంటపాల పర్యటనలో వారి పార్టీ కార్యకర్త రప్పా అని ప్లకార్డు పట్టుకుంటే మీడియా సమక్షంలో దానిని జగన్ సమర్థించడంతో వైసీపీ నేతలు ఇలా వ్యాఖ్యానిస్తున్నారంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చీకట్లో నరికేయండి అని పేర్ని నాని అనడం దేనికి సంకేతమంటూ టీడీపీ ప్రశ్నిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా జగన్ తన పార్టీ నాయకులకు ఇదే నేర్పిస్తున్నారా అని టీడీపీ ప్రశ్నిస్తుంది. హింసా విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైందంటున్నారు. ఆ పార్టీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకుందని మండిపడుతున్నారు. ఏపీలో రప్పా రాజకీయం పోలీస్ కేసుల వరకు వెళ్లింది. వైసీపీ నాయకులు మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఆర్పేట పిఎస్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసు. పామరు మీటింగ్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలో కేసు నమోదు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో రప్పా ఓల్డ్ డైలాగ్ అని సైలెంట్ గా నరకడమే వ్యూహమంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీ నేత పేర్ని వ్యాఖ్యలతో ఆ పార్టీ విధానం తేటతెల్లమైందన్నారు టీడీపీ నేతలు. హింసా విధ్వంసం వైసీపీ విధానమని చెప్పకనే చెప్పారన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లోనూ పేర్ని నానిపై కేసు నమోదైంది. రప్పా అనడం కాదు, చేసి చూపించండి అంటూ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ బియ్యం దొంగ పేర్ని నాని శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. వెంటనే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు పేర్ని నాని వ్యాఖ్యలపై అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని బియ్యం దొంగ అంటూ కొల్లు మండిపడ్డారు. ప్రభుత్వంపై కావాలని నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై బురద జల్లుతున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదన్నారు కొల్లు రవీంద్ర. వైసీపీ మాజీ మంత్రులపైన కేసులు పెడతామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ నేపథ్యంలో పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. నాయకుల్ని చూస్తామంటే, వైఎస్ఆర్ నాయకుల్ని చూస్తామంటే నిజంగా సిగ్గేస్తూ ఉంది. అసలు బరి తెగించారు. వాళ్ళ బోర్డులు పెట్టి, ప్లకార్డులు పెట్టి రప్పా అని చెప్పి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి నాయకుడే తప్పే ఉంది, సినిమాల్లో వచ్చిన డైలాగే చెప్పారు మా వాళ్ళు అని చెప్తాడు. ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేర్ని నాని నిన్న మాట్లాడతాడు. రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలంట. డెఫినెట్గా ఇది
క్రిమినల్ కేసులు కట్టాల్సిందే, కట్టి తీరుతాం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. డెఫినెట్గా హద్దు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో గుడివాడలో వైసీపీ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా హాజరైన పేర్ని నానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వరుసగా 2 రోజుల నుంచి పేర్ని నాని చేస్తున్న వివాదాస్పద కామెంట్స్ పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఫ్లెక్సీలను చించివేశారు. వైసీపీ అధ్యక్షుడు జగనే రప్పారప్ప డైలాగులు తప్పులేదనడంతో మనం మాత్రం ఎందుకు తగ్గాలన్నట్టు పేర్ని నాని వంటి నేతలు తమ శ్రేణులను మరింత రెచ్చగొట్టేలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడంపై ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్థానిక టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో తలెత్తిన హింసను గుణపాఠంగా తీసుకోవడం లేదని పేర్ని నానిపై జనం మండిపడుతున్నారు. పైపెచ్చు ఇలాంటి రెచ్చగొట్టి వ్యాఖ్యలతో జగన్ నుంచి వీరతాళ్లు వేయించుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.